ఏపీలో వైసీపీ అధిష్టానం చేపట్టిన ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా గెలుస్తూ వస్తున్నా లేదా గతంలో మంత్రులుగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న వారిని సైతం పక్కన పెట్టేస్తుండడంతో షాక్కు గురవుతున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం 4 లిస్టులను విడుదల చేయడంతో టికెట్లు దక్కని 4 ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబులకు టికెట్ దక్కలేదు. దీంతో ఈ 4 ఎమ్మెల్యేలు ఇప్పటికే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. త్వరలోనే ఈ 4 వైసీపీని వీడి టీడీపీ లేదా జనసేనలో చేరబోతున్నారు. పెనమలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొలుసు పార్థసారథికి టికెట్ లేదంటూ తేలిపోవడంతో ఆయన టీడీపీతో చర్చల్లో ఉన్నారు. ఆయనకు నూజివీడు సీటు కేటాయించే అవకాశం ఉంది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి పామరు టీడీపీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ కూడా టీడీపీ జనసేనతో చర్చలు జరుపుతున్నారు. ఇవాళ నుంచి ఆయన ప్రజా దీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లి బల ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, వైసీపీలో ఉన్న అసంతృప్తులు టీడీపీ జనసేనతో అనేక మంది చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎవరెవరు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు? వారికి ఎక్కడెక్కడ సీట్లు కేటాయించబోతుంది మరి టీడీపీ జనసేన కూటమి? నందు, ప్రస్తుతానికైతే వైసీపీలో ఏదైతే మార్పులు చేర్పుల జాబితా ఉందో ఆ జాబితా కలవరపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా కృష్ణా జిల్లాలో మరిన్ని మార్పులు జరుగుతాయనే ప్రచారం మొదటి నుంచి జరుగుతూ ఉంది. మొదటిగా మనం చూసినట్లయితే పెనమలూరు సంబంధించినటువంటి టికెట్ని ఎప్పుడైతే ఇన్ఛార్జిగా జోగి రమేష్ను ప్రకటించారో అంతకు ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో పార్థసారథి అసంతృప్తితో ఉన్నారు. అంతకుముందు కూడా సీఎంని 2-3 సార్లు కలిసిన నేపథ్యంలో కూడా టికెట్ పై స్పష్టత ఇవ్వకపోవటం, అంతేకాకుండా మార్పులు చేర్పులు పరిశీలనలో కనుక అవకాశం ఉన్నంత వరకు చేద్దాము, మీరు సైలెంట్గా ఉండాలని చెప్పడంతో, అంతేకాకుండా పార్టీ ఇప్పటివరకు మీకు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి, పార్టీ బలోపేతానికి 24 ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు, అలాంటి సహాయ సహకారాలు అందించాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దాంతో సంతృప్తి చెందినటువంటి పార్థసారథి టికెట్ లేకపోతే కనుక పార్టీలో నేను కొనసాగలేనని చెప్పిన అప్పుడే ధనంజయ రెడ్డికి చెప్పినటువంటి సీఎంఓ కార్యదర్శి అధికారి ఎవరైతే ఉన్నారో ధనంజయ రెడ్డితో కూడా తన మనసులోనే మాట చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అలా అయినటువంటి పక్షంలో బీసీ అయినప్పుడు కూడా మరో బీసీకి అయినటువంటి జోగి రమేష్ని అక్కడ ఈసారి మేము పోటీ చేపిద్దాం అనుకుంటున్నామని సీఎం మనసులో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి కూడా పార్థసారథి చెప్పడం. అయితే పార్థసారథి అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అంతకుముందు నుంచి కూడా గతంలో కూడా ఇది గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమం మొదలైనప్పటి నుంచి కూడా పార్థసారథి టీడీపీ వైపు చూస్తున్నారని మంత్రాలు జరుగుతున్నాయని సీఎం నోటీసులో ఉంది. కాబట్టి ఈసారి జోగి రమేష్ని పెనమలూరు నుంచి పోటీ చేపిద్దాం అనుకుంటున్నారనేది అంశాన్ని కూడా తెర మీదకి రావడం జరిగింది. అయితే ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని గుర్తించకపోవటం, అసంతృప్తి పేరుతో అంటే గ్రాఫ్ లేదనే పేరుతో వాళ్ళని పక్కన పెట్టడం, టికెట్లు ఇవ్వకపోవడం అనే దాని మీద అసంతృప్తితో ఉన్నామని చెప్పని ప్రస్తుతానికి ఎవరైతే టికెట్లు కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అయితే మేము పక్క పార్టీలు చూడటం కానీ అదేవిధంగా మంత్రాలు మొదటి నుంచి చేయడం కానీ లేవు, అలాంటివన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి ఎవరో తీసుకెళ్లినటువంటి అంశాలే తప్ప ఇవన్నీ కాదు అని చెప్పేదని కూడా వాళ్ళు కొట్టిపాడేసినటువంటి పరిస్థితి. అయితే టికెట్ లేకపోవడంతోనే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ పనిని గుర్తించకపోవటం, వాళ్ళని గుర్తించకపోవటం, ఈ సందర్భాలను బట్టి అంటే క్యాబినెట్ లో కూడా స్థానం దక్కపోవటం, మరో పక్క నుంచి 24లో టికెట్ కూడా లేదని చెప్పడం, అంటే వాళ్ళ మీద ఆయనకి ఉన్నటువంటి సాఫ్ట్ కార్న్ ఎక్కడా కూడా లేదు అనే అంశంతోనే కూడా వాళ్ళు బయటికి వెళ్తున్నట్టు చెప్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి రక్షణ నిధి కూడా ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా రక్షణ నిధితో పాటు అక్కడ మరొక అభ్యర్థి ఇప్పుడు వరకు ఎవరో కూడా వైసీపీలోంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేనప్పటికీ కూడా రక్షణ నిధికి కూడా చెక్ పెడుతూ కూడా నల్లగట్ల స్వామిదాసు మొన్నే పార్టీలో చేరినటువంటి నల్లగట్ల స్వామిదాసుని ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా నియమించడం కూడా కొంతవరకు రక్షణ నిధి కూడా అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా రక్షణ నిధిని మార్చేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే తిరువూరు కాన్స్టిట్యున్సీకి పోటీ కూడా లేదు, అంటే వైసీపీ నుంచి మరో అభ్యర్థి కూడా అభ్యర్థనలు ఏమీ లేవు కాబట్టి రక్షణ నిధిని కంటిన్యూ చేస్తారనుకున్నారు. పోతే రక్షణ నిధి పార్టీతో పాటు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేటువంటి వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిగా కూడా ఆయనకి ఆ గుర్తింపు ఉంటుంది. పార్టీ టికెట్
ఆయనకే ఉంటుందని చెప్పి అనేది ఆ అంచనాలని తల్లకిందులవుతూ కూడా కేసినేని నాని వైసీపీలోని టీడీపీలోని విడి వైసీపీలోకి రావడంతో కూడా తిరువూరు టికెట్ రక్షణ నిధికి నల్లగట్ల స్వామిదాస్ కేటాయించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసినేని నానితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాస్కి ఈసారి తిరువూరు టికెట్ ఇస్తాను అని చెప్పిన హామీ మేరకే ఆయన వైసీపీలోకి వచ్చారు కాబట్టి ఆ టికెట్ నాటికి కేటాయించడం జరిగింది అనే అంశాన్ని కూడా రక్షణ దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య కాలంలో ఆయన మీద కుట్రపూరితంగా ఆలోచనలు చేసి సిట్టింగ్ ఉన్నటువంటి తన తప్పించి మొన్నే పార్టీలోకి వచ్చినటువంటి నల్లగట్ల స్వామిదాస్ టికెట్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే భవిష్యత్ కార్యాచరణ 1-2 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పని ఆయన కూడా తప్పుకోవడం జరిగింది. మరో పక్క నుంచి పర్వతనేని ప్రసాద్ కావచ్చు, అదేవిధంగా పెండం దొరబాబు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఇటు తూర్పుగోదావరి నుంచి ప్రాతినిధ్య సిట్టింగ్లు ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు కూడా టికెట్ లేదు అనేది దరిదాపుగా కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు కూడా భవిష్యత్ కార్యాచరణ వైపు అడుగులేస్తున్నారు. మరో పక్క నుంచి జనసేన టీడీపీతో మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కొన్ని ఈ సమీకరణలో భాగంగా అంతేకాకుండా ఏదైతే శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నామో ప్రజల్లో మీకున్నటువంటి వ్యతిరేకత ఏంటి, అదేవిధంగా ప్రజల్లో మీకున్నటువంటి మనల్ని ఏంటి, మేము ఒక శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాం, సర్వేని చేస్తున్నాము, గ్రౌండ్ రిపోర్ట్ను తీసుకుంటూ ఉన్నాం, మీరందరూ చివరి నిమిషం వరకు వెయిట్ చేయాలనేది ఒక అంశంలో చెప్తే కనుక, మరొక అంశంలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తప్పించి కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పని వర్క్ షాపుల్లో అనేక సార్లు నిర్వహించినటువంటి వర్క్ షాపుల్లో కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి బహిరంగంగా చెప్పడం జరిగింది. గత 6 నెలల నుంచి కూడా ఎన్నికలకి దగ్గర లేదు, ఇంకొక ఎన్నికల దగ్గర నుంచి దాదాపు జూన్-జూలై నెల నుంచి కూడా వర్క్ షాపులు నిర్వహించడం, జూన్-జూలై నెల నుంచి కూడా ఎప్పుడైతే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మొదలైందో అప్పటి నుంచి కూడా బాగానే అంటే ప్రజాదరణ కోల్పోతున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో టికెట్లు ఇవ్వం దాదా అని చెప్పడం, బయట ప్రచారం కూడా 60-70 మంది వరకు కూడా మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పడం, దాని జాబితా 80 మంది దాకా వెళ్ళటం, అలాంటి అని కూడా చూసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4వ లిస్టు మరొకసారి పెద్ద శాఖ ఇచ్చింది. ఓకే రైట్.